ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఇందులో త్రయోదశ అధ్యాయంలో విచారణ చేస్తుంటే జనక మహారాజు తను ఏ స్థితిలో ఉన్నాడని తన గురువుల ముందు వ్యక్తం చేస్తున్నాడు. రెండో శ్లోకం ఇప్పుడు కుత్రాపికేద ఇది అయిపోయింది, రెండోది అయిపోయింది. మూడో శ్లోకం కృతం కిమపి నైవ స్యాద్ ఇతి సంచింత్య తత్వతః యదా యత్కర్తుమాయాతి తత్కృత్వా సేయతా సుఖం. కృతం కిమపి నైవ స్యాత్ ఇతి సంచింత్య తత్వతః యదా యత్కర్తుమాయాతి తత్కృత్వా సేయతా సుఖం. కృతం కిమపి నైవ స్యాదితి. అసలు వాస్తవికంగా మన ఆత్మలో ఏ క్రియలు జరగవు. ఈ శరీర సంఘాతంలో క్రియలు జరుగుతూ ఉంటే మనలో జరిగినట్టు మనకి భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అది మన నిజమైన స్వరూపం. కాబట్టి నేను ఇప్పుడు ఆ స్వరూపంలో నిలబడినాను. కాబట్టి ఇప్పుడు అందుకే ఇది సంచింత్య తత్వతః, తత్వం ద్వారా బాగా ఆలోచించి ఆ స్వరూపం నిలబడి యదా యత్ కర్తుమాయాతి తత్కృత్వా సేయతా సుఖం. దాని తర్వాత అవిద్య లేశం ఉన్నంతసేపు ఈ శరీర సంఘాతంలో పాలికి బంధద్దు పంచామృతన్నట్టు మన పాలకి ఏది కర్తవ్యం వచ్చి ఉంటుందో దాన్ని అంటుకుండా కొన్ని రోజులు ఆ క్రియలు జరిగిపోతుంటాయి. రైకో అనేవాడు ఉండేవాడు, రిక్షా బండి తోలుకుంటూ ఉంటాడు. ఎంత పెద్ద బ్రహ్మజ్ఞాని అయింటాడంటే అక్కడ అజాత శత్రువు అని ఒక రాజు ఉంటాడు. రాజు చాలా పెద్ద పెద్ద దాన ధర్మాలు చేసింటాడు. ఆయన ఎండాకాలం ఇట్లా మేడ మీద పడుకుంటే పైన 2 పక్షులు, దేవతా పక్షులు పోతూ ఉంటే ఒక వెనకాల వస్తున్న పక్షి ముందు పోతున్న పక్షికి చెప్తుంది, కింద మహానుభావుడైన రాజు ఉన్నాడే, ఆయన చేసిన పుణ్యకర్మలు ఎంత పెద్దవంటే కన్నా ఆయన మీదకు పోతే నువ్వు కాలిపోతావు, జాగ్రత్త, పక్కకి వెళ్ళిపో, ఆయన మీద పోవద్దని. నిజమైన యోగులు తపస్సుల మీద పైన వెళ్ళి పోకూడదు అంటారు, బ్యాలెన్స్ అయిపోతాయి. మాతా మాణికేశ్వరమ్మ దగ్గర వాళ్ళ గుట్ట మీద ఉంటారు కదా, అమిత్ షా హెలికాప్టర్ తోటి దర్శనానికని వచ్చాడు. వస్తే కన్నా పైలట్కి తెలీదు ఆ గుట్ట మీదకి ఇట్లా క్రాస్ చేసుకు యోగుల మీదకి పోకూడదు అని. పోతే ఏదో గ్రావిటేషన్ మ్యాగ్నెటిక్ పవర్ ఫుల్ ఇంబ్యాలెన్స్ అయిపోయిందంట. ఇంక పడిపోతామేమో అని భయం వేసిందంట. మళ్ళీ ఎట్లో బతికిపోయి సైడ్కి ల్యాండ్ అయిపోయిన తర్వాత ఆ దిగిన వెంబడి ఏముంది ఈ గుట్ట మీద మా హెలికాప్టర్ పడిపోయేటట్టు అయిపోతుందంటే అప్పుడు లేదు, ఇలాంటి మహాపురుషుల మీద పోకూడదు అంటారు, శక్తి క్షీణమైపోతుంది అంటారు. అందుకే హిమాలయాలో హెలికాప్టర్లు అనవసరంగా చాలా ఈజీగా యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎవరికి తెలుసు ఎంతమంది మహానుభావులన్నీ వదిలిపెట్టి అక్కడ పోయి ధ్యానంలో గుహల్లో అక్కడక్కడ కూర్చొని మట్టి రూపమే అయిపోయింటారు.
మనకు చూడడానికి మట్టి గుంటల్లాగా ఉంటారు, కానీ వాళ్ళు ధ్యానమగ్ని అలాంటి ఎంతమంది యోగులు అలాంటి స్థితిలో ఉన్నారు. అలాంటి యోగుల మీద పోయినప్పుడు అన్నీ ఎలాంటి విచిత్రాలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ పక్షి వెనకొస్తున్న పక్షి ముందున్న పక్షికి పోకే కాలిపోతావంటే ఈయనదేం పుణ్యం ఉందిలే, అక్కడ రైకు దగ్గర కంపేర్ చేస్తే ఇంత అసలు ఏమి పుణ్యం లేనే లేదు అని ముందున్నది సమాధానం ఇస్తుందంట. అప్పుడు ఆ రాజుకు ఈ రైకు బ్రహ్మ విద్య ఏంటి ఎంత పవర్ఫుల్, ఇంత పెద్ద దాన ధర్మాల కన్నా ఎంత పవర్ఫుల్ ఆ శక్తి అయిన దేవుడు ఆయన అని చెప్పేసి నేను రాజభటుని పంపిస్తాడు, వెతుక్కొని రాపోండి ఎక్కడున్నాడని. మళ్ళా చాలా రోజుల తర్వాత కొద్దిగా మళ్ళీ ఆ పేరు వెతుక్కుంటూ చూస్తే అక్కడ ఈ జటకా బండి తోలుకునే వృత్తిలో ఉంటాడు. అప్పుడు అంటే ఆ స్థితిలో అంతా వాళ్ళంతా అక్కడక్కడ గోకుడు పెడతా ఉంటే గోక్కుంటూ చూసేవాడికి పిచ్చివాడిలాగా పేదవాడిలాగా కనిపిస్తాడు, కానీ అతని లోపల అంతటి బ్రహ్మజ్ఞానం ఉంటుంది. అందుకే ఆ స్థితిని పొందిన తర్వాత నేను ఇప్పుడు బ్రహ్మజ్ఞానిని, నేను ఎందుకు ఈ జటకా బండి తోలే పని చేసుకోవాలి, నేను చెప్పులు కుట్టే పని ఎందుకు చేసుకోవాలి, నేను ఇప్పుడు దేవుణ్ణి అని చెప్పేసి అవేమి మార్పులు రావు. వాళ్ళు ఏ వృత్తిలో ఉంటారో అదే వృత్తిలో బాధితాను వృత్తి నుంచి కొన్ని క్రియలు అలాగే జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు జనక మహారాజు కూడా అంతే. ఇంకా నా కొత్తగా కోరికలు ఏమీ లేవు, ఇది వదిలిపెట్టిన బాణం. గురుగారు ఆల్రెడీ మొత్తం తీసేసుకున్నారు, నా దగ్గర ఉన్న రాజ్యం మొత్తం అంతా దారపోసేసారు. ఇప్పుడు అదే రాజ్యాన్ని నా గులాముడుగా ఉండి నా జీతగాడిలాగా నేను పెట్టిన మనిషిలాగా అదే రాజ్యాన్ని ఆడుకోని పంపించాడు. అందుకే ఆయనకి ఏమి అహమ్మమ భావాలు లేవు, నాదన్న భావాలే లేవు. కాబట్టి కేవలం గురుగారు ఆజ్ఞకు అలా ఆ క్రియలు రాజ్యాన్ని నడిపించేలాంటి క్రియలు చేసుకుంటూ పోతుంటాను. అది నేను కోరుకోలేదు, నాకు అవసరం లేదు, ఇంక ఇలా గురు ఆజ్ఞ వల్ల అలా వచ్చేసింది. చోటా మహారాజ్ అని మేము రిషికేశ్లో చెప్పాక ఆయన అక్కడ బ్రహ్మచారి అవస్థలో వచ్చినప్పుడు కైలాసాశ్రమంలో నియమాలు చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. అక్కడ క్లాసులో కూర్చోవలసిందే, సంస్కృత శ్లోకాలు కానీ సూత్రాలు కానీ చదివి కంఠస్థం చేసి ఆచార్యులకు అప్పచెప్పాలి. విద్యను నేర్చుకోవాలనుకున్న వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది. మినిమం ఏంటంటే హారతులు అటెండ్ చేసుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ 2 పూట్లు గంగా స్నానం చేసుకొని వస్తున్నాడంటే కూడా ఇతడు పర్వాలేదు, ఇతడు తమోగుణి అయితే కాదు, ఏదో పూర్వజన సుకృతం వల్ల కొద్దిగా చదువు మీద ఈయనకి ఇంట్రెస్ట్ వస్తలేదు, కానీ ఆలస్య గుణం అయితే లేదు. ఉదయం సాయంత్రం 2 పూట్లు గంగా నదికి పోయి ఆ చల్ల నీళ్ళు స్నానం చేసి వస్తున్నట్టే వీడికి తపశ్చర్య ఉంది. వీటిలో వాళ్ళు అలాంటి వాడు మెల్లగా ఇటువైపు రాగలని చెప్పేసి అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ చోటా మహారాజు మొదటి రోజు వచ్చినప్పుడు, ఏమయ్యా చదువుతావా లేదా కనీసం గంగా స్నానమన్నా చేస్తావా లేదా చదువుతావంటే 2 చేస్తానని మాట ఇచ్చింటాడు. మరి ఆ మాటకు కట్టుబడి ఉండాలి కదా. ఈ శరీరం కొన ఊపిరి ఉన్నంతసేపు, శక్తి ఉన్నంతసేపు ఈ 2 ఆచరిస్తానని. అందుకే ఆయన ఏ రోజు అంతటి గొప్ప స్థితికి పొందిన తర్వాత సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు అయినప్పటికీ కూడా అప్పుడు గురుగారికి ఇచ్చిన మాట, ఈ శరీర సంఘాతం అవిద్యలేశము ద్వారా ఎప్పటి వరకు స్వస్థంగా ఉన్నారో అప్పటి వరకు ఆ స్నానం వదిలిపెట్టలేదు, ఈ శాస్త్రాలను కూడా వదిలిపెట్టలేదు. ఆయనకు అది అవసరం లేదు, కానీ ఆయన ఆ క్రియలు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేకాని ఒక్కొరు ప్రారంభంలో ఒకరు ఉంటుంది. ఒక్కొక్కరు ప్రారంభంలో వాళ్ళ శరీర సంఘాతం నుంచి బయట ఏ శరీర సంఘాతాలకి రుణానుబంధం ఏమి ఉండదు. ఇచ్చి పుచ్చుకునేది, ఎక్స్చేంజ్ చేసుకునే లాంటి పుణ్యకరం ఏమి ఉండలేవు. కొంతమంది గుహల్లోకి సైలెంట్ వెళ్ళిపోయి అక్కడే సైలెంట్గా ఆగిపోతాయి. తెలియని కూడా తెలియలేదు ఆయన మహానుభావుడు ఎక్కడ వచ్చాడు, ఎక్కడ పుట్టాడని. ఏదో గుహలో పోయి సైలెంట్గా అట్లా వదిలిపెట్టేస్తారు. అందుకే ఇప్పుడు నేను ఆ స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు నా పాటికి వచ్చినట్టు రాజ్యం నడపాలి. గురుగారు ఈ సేవకుడుగా నేను ఈ రాజ్యం ఈ సేవ చేసుకోవాలి. అది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అది చేసుకొని పోయేలాంటి స్థితిలో ఉన్నాను. నావి కొత్త సంకల్పాలు కానీ నా స్వతంత్ర ఆలోచనలు కానీ అవి ఏమీ లేవు. నెక్స్ట్, కర్మ నైష్కర్మ్య నిర్బంధ భావాదేహస్థయోగినః సంయోగాద్యోగ విరహాద్ అహమాసే యథా సుఖం
కర్మ నైష్కర్మ్య నిర్బంధ భావాదేహస్థయోగినః సంయోగాయోగ విరహాత్ అహమాసే యథా సుఖం. కర్మ నైష్కర్మ్య కర్మ నైష్కర్మ్య నిర్బంధ భావా దేహస్థ యోగిన. భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టుగా నువ్వు అజ్ఞాన అవస్థలో ఉంటే నీ అంతఃకరణ శుద్ధి కోసం కర్మలు చేసి కర్మ ఫలాపేక్షను వదిలిపెట్టాలంతే. కర్తృత్వ భావాలు, భోక్తృత్వ భావాలు, కర్మ ఫలాపేక్ష వీటిని వదిలిపెట్టి నువ్వు చేస్తూ ఉన్నావు. ఒకవేళ నీకు జ్ఞానం కలిగి ఉంది అంటే జనకాది మహారాజులను చూసి లేదా నన్ను, నాకు 3 లోకాలలో ఏ కర్తవ్యం లేకపోయినా నన్ను ఆదర్శంగా చూసుకొని నువ్వు లోక సంగ్రహార్థం కోసం నువ్వు కర్మలు చేస్తూ కర్తృత్వ భక్తృత్వ భావాలు వదిలిపెట్టి ఫలాపేక్షగా వదిలిపెట్టేసి నువ్వు చేస్తూ ఉండాలి. ఇదే చాలా ఉత్తమమైనది. ఇలా చేస్తున్నవాడు శ్రేష్ఠుడు అని అలా చెప్పి ఇంకోటి కూడా చెప్పాడు. సర్వకర్మ సన్యాసం చేస్తున్న యోగి ఆయన పూర్వజన్మలోని ఉత్కృష్ట సాధన చేసినాడు. ఆయనకు లేశభావం కూడా ఈ జీవభావం రావడానికి ఆస్కారం లేదు. నేను కర్తాని కాదు, నేను భోక్తాని కాదు అని దృఢంగా అలవాటు చేసుకున్నవాడు. కనీసము కంటి రెప్ప తెరవడానికి కూడా ఆయనకు అంత చిన్న కోరిక కూడా లేదు. ఆ స్థాయిలో ఉన్నలాంటి యోగి అతడు అందరిలాగా అందరినీ ఒకే తక్కడు వేసి తూకం వేయడం కాదు. అలాంటి ఒక సాధకుడు సర్వకర్మ సన్యాసం చేసుకొని ఇంకా అవిచార సమాధి సాధన చేసుకొని ఆయన శరీరం కాస్త వదిలిపెట్టేస్తాడు. అంటే హై లెవెల్కి పోయిన తర్వాత ఈ శరీరంలో క్రియలు జరగడం చాలా కష్టం. శంకరాచార్యులు భగవానులు అస్తామలకుని విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. శంకరాచార్య భగవానులు భాష్యాలు ఇవన్నీ రాయగలిగారు, శాస్త్రార్థాలు ఇవన్నీ పనులు చేయగలిగారు. వాళ్ళ శిష్యుడు అస్తామలకుడు ఆ గొప్ప హై లెవెల్ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఏ పనులు ఇక ఏ ఒక్క పుస్తకం కూడా రాయలేదు. తోటకాచార్యదన్న ఒకటి విదితాకిల శాస్త్ర తోటకాష్టం అని ఒకటి, శృతిసార సముద్రం అని, ఒకసారి ఆనందగిరి ఆయన పేరే అని అంటారు. ఆనందగిరి టీకా కూడా ఆయనదే, తోటకాచార్యులదే అంటారు. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. పద్మపాదాచార్యులదే బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, పంచపాదిక అని చెప్పేసి. మళ్ళీ సురేశ్వరాచార్యది చాలా ఎక్కువ ఉన్నాయి. వార్తికాలు ఉన్నాయి, నైష్కర్మ సిద్ధి ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి సురేశ్వరాచార్య. కానీ అస్తామలకులు మాత్రం ఒకటి అస్తామలక స్తోత్రములు. జీవితంలో ఒక్కసారి నోరు విప్పిన తర్వాత మళ్ళా నోరు కూడా విప్పలేదు ఆయన ఎక్కడ. కాబట్టి అలాంటి అంత స్థితిలో పోయిన తర్వాత ఇంక ఇవన్నీ ఏమీ చేయలేరు. ఆ స్థితి మనం ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేము. యోగుల్లో కూడా అంతిమ స్థితిలో అలాంటి స్థితికి వెళ్ళిపోతారు. అందుకే సంయోగ యోగ విరహాదహమాసే యథాసుఖం. నాకు ఆ డ్యూటీ కూడా లేదు. అలా లోక సంగ్రహార్థం కోసము చేసేలాంటి మనస్తత్వము అది కూడా నాలో ఇప్పుడు నశించిపోయింది. నేను నా స్వరూప సాక్షిభావంలోనే నేను ఉంటున్నాను. అలాంటి గొప్ప స్థితిలో నేను ఉన్నానని ఆ జనక మహారాజు అంటున్నాడు. అంటే కర్తవ్య బుద్ధి ఎక్కడా లేదు. ఏది కొద్దిగా నిష్కామ భావంతో కర్మ చేయాలి అనేది అది కూడా ఈయనకి ఇప్పుడు అనుభవిస్తాను. అంత గొప్ప స్థితిలో ఉన్నాను నేను అని చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ అర్థానర్థో నమే స్థిత్యా గత్యా నాశయనేన వా తిష్టన్ గచ్చన్ స్వపన్ తస్మాత్
అహమాసే యథా సుఖం అర్థానర్థౌ న మే స్థిత్యా గత్యా నాశయనేన వా తిష్టన్ గచ్చన్ స్వపన్ తస్మాత్ అహమాసే యథా సుఖం. అర్థానర్థౌ న మే స్థిత్యా. ఈ అర్థము అనర్థము అన్న కాన్సెప్టే నాలో అంతా తొలగిపోయి, అంటే అర్థము అంతా అనర్థాన్ని ఇస్తుందనే విషయాన్ని తెలుసుకొని వాటి నుంచి దూరంగా ఉన్న నాకు స్థిత్యా గత్యా శయనేనవా, ఎలా నేను ఊరికే కూర్చున్నప్పటికీ, వెళ్తున్నప్పటికీ, పడుకున్నప్పటికీ, నిలుచుకున్నప్పటికీ, ఎలాంటి క్రియలో ఉన్నప్పటికీ కూడా నేను నా స్వరూపంలోనే హాయిగా ఉంటాను. ఇందులోనే పరాపూజలో శివమానసలో కూడా భాష్యకారు భగవాన్లు దీన్ని చెప్పారు. సాధకుడైన వాడి స్థితి ఎలా ఉంటుంది? ఆత్మా త్వం గిరిజామతి సహచర ప్రాణశరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రాస్మ సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. తన శరీరంలో ఉన్నది ఆత్మత్వం. ఏ పరమేశ్వర, నాలో ఏది జీవభావం జీవం అనుకుంటా, ఆ జీవభావం ఎవరు కాదు, నువ్వే శివుడివే. గిరిజామతి, అంతో ఇంత నా బుద్ధి మనసు పనిచేస్తున్నాయి కదా, ఆ బుద్ధి ఎవరు? గిరిజా పార్వతీదేవి. సహచారా ప్రాణ ఈ సహచారులు అంటే ఇంద్రియాలు, సపోర్టర్స్, సేవకులు ఉంటారు కదా కైలాసంలో శివుడికి పార్వతీ దగ్గర గణాలు, సేవకులు, వాళ్ళు సహచారులు. శరీరం గృహం, ఈ శరీరమే ఇల్లు, కైలాసం, ఈ శరీరమే కైలాసం. పూజాతే విషయోపభోగ రచన, నేను పూజలు ఏంటంటే ఏ ఇంద్రియం ద్వారా లోపలికి ఏదైనా గ్రహిస్తున్నాను అనుకో, అది నీ పూజే. ఇక్కడ మాత్రం ఏం చేస్తాం, గుడిలో అన్ని భగవంతుని వస్తువులే భగవంతునికి ఇస్తాం కదా. నువ్వు పెట్టే పువ్వు, బిల్వపత్ర, పాలు అన్నీ భగవంతుడు సృష్టించింది, ఆయన సృష్టించింది ఆయనకు పెడతాం. ఇప్పుడు మనము ఈ శరీరమే కైలాసము, లోపల ఉన్న జీవుడు శివుడే అన్నప్పుడు ఆ శివునికి నైవేద్యం. ఏ వస్తువు పెట్టినా కూడా ఆ శివునికి నైవేద్యం. నేను తినే ప్రతి ఒక్క వస్తువు కూడా నీకు పెట్టే నైవేద్యం. మళ్ళీ నిద్రా సమాధి స్థితి, నేను పడుకున్నప్పుడు నీకు అది సమాధి స్థితి, నువ్వు సమాధి అభ్యాసం చేసుకుంటున్నావు. సంచార పదయో ప్రదక్షిణ విధి, నేను ఎటు నడిచినా, పొలంకి నడుచుకొని పోయినా, వాకింగ్ పోయినా, ఇదంతా నేను నీకు ప్రదక్షిణలు చేసినట్టే. దాని తర్వాత స్తోత్రాన్ని సర్వాగిరో, నా నోట్ల నుంచి ఏ శబ్దం వచ్చినా కూడా అది నీ స్తుతినే కదా. ఇప్పుడు కరెంటు పోయి ఉంటుంది, ఎక్కడో మళ్ళీ మైకు పాడడం ఆగిపోయి ఉంటుంది, మళ్ళీ మైకు పాడడం ఎక్కడో ఊర్లో మైకు పాడడం వినిపిస్తుంది. ఆ మైకు పాడడం వినిపిస్తుంది, ఆ శబ్దం మనకు వినిపిస్తుంది కదా, ఆ శబ్దము జ్ఞానం అవుతుంది. శబ్దం వెనకాల కరెంటు వచ్చిందనే జ్ఞానం కూడా కలుగుతుందా లేదా? ఆ పోండి మోటార్ ఆన్ చేయబడి కరెంట్ వచ్చింది అని. అలాగే మనం మాట్లాడే ప్రతి ఒక్క తిట్లు కానీ, ఏదైనా ఎలాంటి మాట అయినా కానీ శబ్దం బయటకు వచ్చిందంటే ఆ శబ్దం వెనకాల ఆ కరెంట్ ఉంది అని, అంటే ఆ చైతన్యం నువ్వే. ప్రతి ఒక్క శబ్దంలో తిట్లు కావచ్చు, చెడ్డ మాటలు కావచ్చు, మంచి మాటలు కావచ్చు, ప్రతి ఒక్క మాట కూడా నీ స్తోత్రం. ఎందుకంటే ఆ శబ్దము ద్వారా దాని వెనకాల ఉన్న కరెంటు తెలిసినట్టు, దాని వెనకాల ఉన్న నువ్వు చైతన్య స్వరూపము, నువ్వు భాసమానమవుతున్నావు, లక్షితం అవుతున్నావు. కాబట్టి ప్రతి ఒక్క శబ్దము నీకు స్తోత్రమే అని. మళ్ళీ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం.
నేను ఏ క్రియలు చేసినా, కూర్చున్నా, లేచినా, చేతులు గడ్డి పీకినా, చెత్త ఊడ్చినా, ఏ పనికి ఏ క్రియలు శరీరంలో చేసినా అదంతా నీకు ఆరాధనే, నీ ఆరాధనే అన్న భావంలో ఉంటాడు ఆ అవధూత, జీవన్ముక్త పురుషుడు, భక్తుడు అలాంటి భావనలో ఉంటాడు. కాబట్టి ఇంకా ఆయనకు ఏమి బంధులు ఉంటాయి. ప్రత్యేకంగా కళ్ళు మూసుకొని పద్మాసనాలు వేసుకొని సపరేట్గా ఏదో ఒకటి చేయాలని ఇవన్నీ ఏమి అవసరం ఉండదు. ఆయన పొరుకున్నా కూడా అది సమాధి స్థితి అయిపోతుంది. ప్రతి ఒక్క క్రియలో కూడా ఆ భగవంతుని తత్వం నుంచి బయటకు రాడు, అవకాశం ఇవ్వడు. అలాంటి స్థితిలో నేను ఇప్పుడు ఉన్నానని జనక మహారాజు అంటున్నాడు. అందుకే స్థిత్య గత్య శయనేవ తిష్టన్ గచ్చన్ అన్ని క్రియలు చేస్తున్నప్పుడు నేను అలాంటి సచ్చిదానంద స్వరూపుని అనే భావంలోనే ఉండాను అని అనుభవం చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో స్వపతో నాస్తి మే హాని సిద్ధిర్యత్నవతో నవా నాశోల్లాసో విహాయాస్మాత్ అహమాసే యథా సుఖం. స్వపతో నాస్తి మే హాని సిద్ధిర్యత్నవతో నవా నాశోల్లాసో విహాయాస్మాత్ అహమాసే యథా సుఖం. స్వపతో నాస్తి మే హాని, నాకు నిద్రపోవడం వల్ల ఏమీ హాని లేదు. కానీ యోగి నిద్రని ఆనందమయ కోశం అని చెప్పేసి దాంతో పెద్ద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అసలు పడుకుని నిద్ర వస్తూ ఉంటే ఆ పిలకని పైన కట్టేసుకున్నా కానీ పెద్ద దుస్సాహసం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా నేను జీవుణ్ణి అనే భావం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. జ్ఞాని అవన్నీ పట్టించుకోడు. అసలు నిద్ర, మెలకువ ఇవన్నీ ఎవరి గుణాలు ఇవన్నీ? ఈ పరిచిన్న జీవుని గుణాలు, అహంకారానికి సంబంధించింది. నా స్వరూపులు అసలు పడుకోవడం అనేది లేదు, మేల్కోవడం అనేది లేదు. అసలు నాలో నిద్ర అనేది లేనే లేదు. నేను ఎప్పుడు నిత్యంగా ఉంటాను. అలాంటి జాగ్రత్త. ఈ శరీరము లేస్తే అంత, పడుకుంటే అంత, నాకెందుకు ఈ తిప్పలు అని చెప్పేసి వదిలిపెట్టేస్తాడు. రిలాక్స్గా ఉంటాడు. ఆ నిద్రకు భయపడడు, తమో గుణానికి భయపడడు, రజో గుణానికి భయపడడు. ఎలాంటి గుణాలు కూడా అసలు ఈ గుణాలకు అతీతంగా ఉంటాడు. అవన్నీ మనకు ఎక్కువ నిద్ర వచ్చేస్తే కన్నా భయపడిపోతాం. అయ్యో ఏదో సాధన తక్కువైపోతుంది, ఏమో అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే మనం అహంకారం నిలబడి ఉంటాం. ఏ ప్రయాస అసలు ఆ నిద్ర నా ఒక స్థితి అని ఒప్పుకోడు కదా జ్ఞాని. నాకెక్కడ నిద్ర ఉంది? నేను ఎప్పుడు 3 అవస్థల్లో మేలుకుంటూనే ఉన్నాను. నిన్న పగలేమైందో తెలుసు, స్వప్నంలో ఏమైందో తెలుసు, స్వప్నాలు రాని సుషుప్తి అవస్థ కూడా స్వప్నాలు రాలేదనే విషయాన్ని కూడా తెలుసుకున్నాను. నేను మేలుకొనే ఉన్నాను. అసలు నిద్ర అనేది నా జీవితం, నా చరిత్రలోనే లేదు, నా స్వభావంలోనే లేదు. ఎవడో ఈ పనికి మానవాడు పడుకుంటున్నాడు, లేస్తున్నాడు అని చెప్పేసి అవన్నీ నాకేం సంబంధం? పక్కింటోడి పాత్ర నేనెందుకు గడగాలి? ఏమన్నా చేసుకొని శరీర సంఘాతం, నేను నాలోనే ఉంటాను. నాకు ఏ కర్తవ్యం లేదు, ఏ పని లేదు. ఎవడు ఈ శరీర సంఘాతం నేను అనుకుంటాడు, వాడు ఏమన్నా చేసుకొని, నాకు దీంతో సంబంధమే లేదు అని చెప్పేసి. ఇది జ్ఞానం ఒక ఉత్కృష్టమైన స్థితి ఇది. కాబట్టి అలాంటి వాటి కూడా తల గడుపుకోకుండా నేను నా స్వరూపంలోనే ఉంటున్నాను, అలాంటి స్థితిలో ఉన్నాను అని. నెక్స్ట్ శ్లోకంలో సుఖాదిరూపానియమం భావేష్వాలోక్య భూరిశః శుభాశుభే విహాయస్మాత్
అహమాసే యథా సుఖం సుఖాది రూపా నియమం భావేష్వాలోక్య భూరిశః శుభాశుభే విహాయాస్మాత్ అహమాసే యథా సుఖం. సుఖాది రూప నియమం భావేష్వలోక్య భూరిశః. ఈ సుఖాలు గురించి అంటే విషయాలలో ఇది మంచిది ఇది చెడుది అన్నది కూడా అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ భావనలు వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు ఊసిరివల్లి రూపాన్ని మార్చినట్టు ఏదో ఒక వ్యక్తి వీడు నాకు మంచివాడు, నాకు అనుకూలంగా ఉంటాడు, వీడు నా సుఖానికి కారణము అని అనుకున్నవాడు టక్కని ఎప్పుడైనా మారిపోవచ్చు, బద్ధ శత్రువులాగా మారిపోవచ్చు. ఏమి గ్యారంటీ లేదు. ఈరోజు తీపి తింటే నాకు మంచి ఆనందాన్ని ఇస్తుంది, భలే సుఖం ఉంది అనుకుంటే షుగర్ వచ్చిందంటే నీకు అది బద్ధ శత్రువు అయిపోతుంది ఆ తీపి. ప్రతి ఒక్కటి కూడా మేము ఈ శుభము అశుభము అన్నది మనము ఊరికే ఈ పరిచిన్న బుద్ధిలో ఆశిస్తుంటాము. ఆ శుభాశుభ భావాలను నేను వదిలిపెట్టేసినాను. ఇంకా నాకు ఇంకేమీ సంబంధం లేదు, మంచిది లేదు చెడుది లేదు, ఏది శరీరానికి ఏమైనా పర్వాలేదు, ఏది నా పాలకి ప్రారంభ వేగానికి ఏదేది వస్తూ ఉంటుందో వాటిని నేను కొద్దిగా అనుభవించేసి అంటకుండా ఉంటాను. వీటి ట్రిక్కులు నేను తెలుసుకున్నాను. శుభము అశుభము అన్నది కూడా పరిచిన్న బుద్ధితోటే. వాస్తవికంగా పరమాత్ముడు తప్పితే బయట ఇంకేమీ లేదు. మరి పరమాత్మ మీదనే ఆరోపణ చేయలేను, పరమాత్ముడు చెడ్డోడని ఆరోపణ చేయాల్సి వస్తుంది. మరి పరమాత్మని అధిష్టానంలోనే సకల మిథ్యా వస్తువులు కనిపిస్తున్నాయి. దీన్ని తిడుతున్నావంటే ఆ పరమాత్మని దూషిస్తున్నావు, పరమాత్మని తిడుతున్నావు అని చెప్పేసి. ఈ ప్రపంచంలో ఏది చెడు అనేది కూడా లేదు, అంతా పరమాత్ముడే ఉన్నాడు. చెప్పాను కదా, తమిళనాడులో ఒక కవి మంచి సాధకుడు, కాకపోతే ప్రపంచంలో జరుగుతున్న విషమతలు ఇవన్నీ చూసి చాలా డిస్టర్బ్ అయిపోతుంటాడు, సాధన వైపు పోలేకపోతుంటాడు, విసుక్కుంటూ ఉంటాడు. మందిలో ఉన్న తప్పుడు గుణాలు అవలక్షణాలు చూసి ఇదేమి న్యాయం జరగడం లేదు, చాలా అన్యాయం జరిగిపోతుంది ప్రపంచంలో అని చెప్పేసి. వాస్తవికంగా ఏది అన్యాయం జరగడం లేదు, ప్రతి దానికి కారణం ఉంది, కార్యం ఉంది. తప్పు చేసినోడు శిక్ష అనుభవం, ఉప్పు తిన్నోడు నీళ్ళు తాగాల్సిందే, తప్పు చేసినోడు శిక్ష అనుభవించదు. మన కంటికి ఏమి కనిపిస్తుంది? వర్తమానంలో జరిగేది కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఉన్న చరిత్ర మనకేమైనా తెలుస్తుందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు మనం కూడా ఒక ఒడిశాలో జరిగిన కథ మనము ఇచ్చేసుకున్నాం. మంచి భక్తుల్ని, ఒక అమ్మాయి తన భర్తను ఆమెనే ముక్కలు నరికేసి రాజులకు పట్టించేసి వాడి చేతులు కత్తిరించేస్తారు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి ఆమె చాలా దుష్టురాలు, ఎంత తప్పు పని చేసింది, అట్లా చేయొచ్చిన, అలాంటి అన్యాయం పనులు చేయొచ్చిన ఒక సాధువు మీద ఆమె హత్య చేసి ఆ సాధువు మీద నూకేసింది కదా అని ఎంత కోపం రావచ్చు మనకు, ఎంత దుర్మార్గుడని. కానీ పూర్వజన్మలో ఆ ఆడపడిచే ఆవుగా ఉంటుంది, ఆ సచ్చిన ముసలోడే వాడు కషాయోడే ఉంటాడు. వాడు ఈ ఆవుని 1000 ముక్కలు చేసి ఉంటాడు మచ్చుకొడలతో. దానికి ప్రారంభ కర్మ వల్ల అలాంటి సీన్ జరిగింటుంది. మనమేమో ఈ వర్తమానాలు చూసుకొని ఊరికే అనవసరంగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. ప్రతి ఒక్క కర్మలో, ప్రతి ఒక్క కిరణలో కూడా అది ఏది కర్మ సిద్ధాంతం ఎంత పక్కా ఉంటుందంటే, ఎవడు తప్పు చేసింటాడో వాడికి ఆ శిక్ష పడతా ఉంటుంది అంతే. మన కంటికి మనం గుడ్డి లెక్కలు వేసుకొని మనం నిర్ణయాలు తీసుకుంటాం, వాడు మంచోడు ఇచ్చేటోడు, అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. అందుకే మన చుట్టూ జరుగుతున్న క్రియలను చూసి డిస్టర్బ్ కాకూడదు. ప్రతిదీ కరెక్ట్గానే జరుగుతూ ఉంది.
అందుకే ఆ కవికి కొద్దిగా జ్ఞానోదయం చేపియాలి ఈ ప్రపంచం గురించి అని చెప్పేసి మురుగన్ సుబ్రహ్మణ్య స్వామీజీని చిన్న పిల్లోడి వేక్షంలో వచ్చేసి ఆ కవి పర్యటన చేస్తుంటాడు, అంటే తీర్థయాత్రలు చేస్తుంటాడు. ఆ కాలంలో తీర్థయాత్రలు కూడా భిక్షాటన చేసుకునే చేసేవాళ్ళు. ఇప్పుడులాగా బస్సులు అవి పిక్నిక్ లాగా పోయేవారు కాదు, మంచి భక్తి ద్వారా తపశ్చర్య లాగానే చేసేవారు. ఇంక ఇలాగే నేను చిన్నపిల్ల కూడా వచ్చి నాకు ఎవరు లేరు, నేను నీ వెంబడి ఇట్లా తీర్థయాత్రలకు వస్తానంటే సరేలే అని తీసుకోపోతాడు. ఫస్ట్ ఒక ఇల్లు వస్తుంది. ఫస్ట్ ఇల్లు వస్తే చాలా మంచి భక్తులు, బాగా ధనం ఉంటుంది, సరేలే ఎవరో యాత్రికులు వచ్చారు కదా పుణ్యం వస్తుందని చెప్పేసి మంచిగా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి మళ్ళీ ఆచమనాది అవన్నీ సమర్పించి మంచిగా భోజనం పెట్టి వెండి ప్లేట్లో వెండి గ్లాసులో వడ్డించారు. మంచి మృష్టాన్న భోజనం. అవన్నీ తిన్న తర్వాత ఆ చిన్న పిల్లగాడు లాస్ట్లో వెండి గ్లాసు జోల్లోకి వేసుకొని వచ్చేస్తాడు. ఆ కవి చూసి ఓరు ఎంత పని చేశాడని చెప్పేసి బయటకు వచ్చి నీకేమైనా బుద్ధి ఉందా, అంత మంచిగా మన మీద శ్రద్ధ ఉండి వాళ్ళు భోజనం పెడితే కన్నా తిన్నింటి లెక్కకే వాసాలు లెక్క పెడతావా, తిన్న కంచానికే రంధ్రాలు పెడతావు నువ్వు, అట్లా ఇట్లా అని తిడతాడు. నీకు ఇప్పుడు కాదు తర్వాత చెప్తానులే అంటాడు. ఇంకాస్త మళ్ళీ ముందుకు పోతా ఉంటే ఒకడు కంజూసుడు ఉంటాడు. ఆ ఏరియాలో అడవిలో వాడు ఒకటిదే ఇల్లు ఉంటుంది. వీళ్ళు ఆకలికి చచ్చిపోయి ఉంటారు, శక్తిహీనులు అయిపోయి ఉంటారు. అయ్యో ప్రాణం పోయేటట్టు ఉందప్ప ఏదైనా ఉంటే పెట్టంటే దున్నపోతలు మీరు పని పాట లేదు ఊరికి వచ్చి వేస్తుంటారని తిడతా ఉంటాడు. అయ్యో ఏదన్నా పాతదో పుల్లి నిన్నటిదో మొన్నటిదో అన్నమన్నా ఏ కొంచెం ప్రాణం కాపాడుకొని వెళ్ళిపోతామంటే సరేలే ఇంకా విపరీతంగా పిలుస్తానని చెప్పి సద్దనము కొద్దిగా వాసన వస్తూ ఉంటుంది, చెడిపోవడానికి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. అలాంటి అన్నం పెడతాడు వీడు. సరేలే అని చెప్పేసి ఆ కవికి ఆ భక్తుల మీద కోపం వస్తుంది. వీడు దుర్మార్గుడు చూడు, యాత్రికులు వస్తే కన్నా భగవంతుడిలాగా పూజ చేసి అతిథి దేవో భవ అని మంచి భోజనం పెట్టాల్సి ఉండే అని అనుకుంటుంటాడు. అలాంటి కంజూసునింటి దగ్గర ముందు ఫస్ట్ ఇంటి దగ్గర కొట్టేసిన ఎండి గ్లాసు అక్కడ పెట్టేస్తాడు ఆ చిన్నపిల్లోడు. మళ్ళా బయటకు వచ్చి కవి నీకేమైనా బుద్ధి ఉందా, మంచిగా ఆదరణ చేసి మనకు భోజనం పెట్టిన వాళ్ళ దగ్గర కొట్టేసి వీడు దుర్మార్గుడు కంజూసుడు, వీడు ఇలాంటి వాడి దగ్గర ఈ గ్లాస్ పెట్టినావంటాడు. ఇప్పుడు కాదు నీకు ముందు చెప్తాను కదా అని. ఇంకా అలా కాస్త ముందుకు పోతా ఉంటే ఇంకో ఇల్లు వస్తుంది దారిలో, అటు కేరళ వైపాటు. ఇది నిజమైన కథ జరిగింది. ఆ పేరు మర్చిపోయిన కవి పేరు, పెరియ పురాణంలో వస్తుంది ఈ స్టోరీ. ఇంకా దాని తర్వాత ఒక భార్యాభర్తలు ఉంటారు. ఆ భార్యాభర్తలకి ఒక అవిటివాడు కొడుకు పుట్టింటాడు. ఇంకా అవిటివాడు కొడుకు పుడితే స్వాహ అంతే. ఇంకా తల్లిదండ్రులు వాడిని చంపలేరు, వాడికి సేవలు చేసుకోలేరు. పెద్ద నరకం ఇంకా అది. ఇంకా అవిటివాడికి ఉదయం నుంచి సాయంత్రం నుంచి ఫుల్ ఒక చూసుకోవడంలోనే సమయం అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళు మంచి భక్తులు. ఇంకా వాళ్ళు కూడా ఇలా ఎవరో సాధు సత్పురుషులు వస్తే కానీ చాలా మంచిగా ఆధారభావంతో వీళ్ళకంతా మంచి భోజనాలు పెట్టి మంచి దక్షిణ ఇచ్చి, వాళ్ళ ఇంట్లో ఒక పన్నోడు కూడా ఉంటాడు. ఆ పన్నోడికి చెప్పి వీళ్ళని ఈ అడవి దాటే వరకు అక్కడ మంచి మెయిన్ రోడ్ వచ్చే వరకు వీళ్ళని దాటిచ్చిరా, మళ్ళీ అడవిలో ఎక్కడ తప్పిపోతారని చెప్పేసి అక్కడ చెప్తారు. ఇంకా లాస్ట్లో ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఆవిడ చిన్నపిల్ల కొడుకుంటాడు కదా, పోయిడ్చి తొట్టిలో పోయిడ్చి గొంతు పిసికేసి చంపేసి వచ్చేస్తాడు చిన్నపిల్లలు. ఇంకా కవికి అసలు కోపం తట్టుకోలేడు. ఇంత పెద్ద కుక్కర్మ చేశాడు వీడు, అన్నం పెట్టినోడు కొడుకునే చంపేసిండు వీడు. విపరీతమైన కోపం వస్తాడు. ఆ కోపాన్ని ఇంకా బయట వ్యక్తే కానీ ఇతను కూడా కొడతాడు ఇంకా దొంగలని చెప్పేసి. సైలెంట్ మళ్ళీ బయటకు వచ్చి ఇంకా ఆ పనుడు వీళ్ళని వదిలిపెట్టడానికి వచ్చాడు. ఆ పనుడు కూడా ఒక గుట్ట మీదకి షార్ట్ కట్ చూపించి ఇంకా వదిలిపెట్టి తిరిగి వచ్చే సమయంలో ఆ పనుడు కూడా పైన కొండ మీద నుంచి తోసేసి చంపేస్తాడు చిన్నపిల్లలు. అప్పుడు కవికి కోపం వచ్చి కట్టి తీసుకొని కొట్టి, నీకు దుర్మార్గుడు కూడా ఎన్ని పనులు చేస్తున్నావు, ఎంత అని ఊరుకుండాలి, ఎంత సహాయం చేసిన వాళ్ళకి వాళ్ళ కొడుకుని చంపేసి మనకు దారి చూపించడానికి వచ్చిన పనుని కూడా గుట్ట మీద నుంచి తోసేస్తావని కొట్టనీకి పోతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమైపోతాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆ చిన్నపిల్లల రూపంలో వచ్చింటాడు. అప్పుడు ఓహో భగవంతుడా నువ్వా ఏంటి లీల అంటే, నీకు జ్ఞానోదయం చేయడానికే అనవసరంగా ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయాల్లో తల జరుపుకొని ఊరికి నీ సాధన భంగం చేసుకుంటున్నావు, శాంతిని పోగొట్టుకుంటున్నావు. ఈ ప్రపంచంలో అంత కర్మ సిద్ధాంతంలో ఏది అవకతవకాలు ఏమి జరగడానికి వీల్లేదు. ప్రతి దానికి ఒక స్పష్టమైన కారణం ఉంది.
మొదటి ఇంటి వాళ్ళు ఎందుకు నేను ఆ డబ్బు ఆ గ్లాస్ కొట్టేశానంటే, వాడు మంచి భక్తుడే, కానీ దంబాచారం ఉంది. వాడుకున్న దౌలత్తు మంచితనాన్ని ఎత్తి చూపించుకుంటున్నాడు. అది చూపించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు వెండి గ్లాస్ కొట్టేసాం కదా, ఇప్పుడు అందరికీ ఇస్తరాకులోనే పెడుతున్నాడు. ఎవరికి ఎక్కువ చూపించుకుంటే పోతుందనే విషయం మనకి జ్ఞానోదయం అయింది. కాబట్టి నార్మల్గానే పెడుతున్నాడు అని చెప్పేసి. మళ్ళీ రెండో వాడు కంజూసుడు ఉండే కదా, వాడికి అసలు ఇలాంటి వాళ్ళకి ఏదైనా చేస్తే నాకు రూపాయి లాభం ఉండదు, నాది ఇంకా పోతుందనే భావన ఉంది. ఇప్పుడు సద్దన్నం పెడితేనే ఇంటి గ్లాస్ దొరికిందంటే ఇంకా మంచన్నం పెడితే కన్నా నాకు ఇంకా ఎక్కువ ఏదైనా బంగారు గ్లాస్ దొరకవచ్చు అని చెప్పేసి వాడు ఇప్పుడు అందరికీ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టే నేర్చుకున్నాడు. ఇంకా మూడో ఇంట్లో వాళ్ళ పాపము తల్లి తండ్రి ఆ అవిటివాడు కొడుకు పుట్టిండు, వాడి వల్ల వాళ్ళు ఏ పని ఏ సాధన చేసుకోలేకపోతున్నారు. కాబట్టి వాడిని గొంతు పిసికి వాడిని చంపి మళ్ళా వాళ్ళ పొట్టలోనే ఇంకోసారి మంచి అవయవాలతో పుట్టేలాగా నేనే ఆశీర్వదించాను. ఇంక ఈ పనోని ఎందుకు చంపేసినంటే ఈరోజే వాళ్ళందరికీ ఇంట్లో ఉన్న ముగ్గురికి కూడా విషం పెట్టి చంపేసి ఆ ఆస్తిని మొత్తం కాజేయాలని వీడు తప్పుడు దృష్టి పెట్టిండి. అందుకే వీడిని పనోని చంపేశాను. అందుకే మన కంటికి చూసేదంతా మనం అనుకుంటాం చాలా అన్యాయం జరిగిపోతూ ఉంది ప్రపంచంలో. అట్లా ఏమీ జరగడం లేదు. అంత తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనుభవిస్తున్నారంతే. మనకు ఆ వెనకున్న కారణాలు, అదృష్టంలో ఉన్న కారణాలు మనకు తెలియవంతే. అందుకే మనము దేని గురించి తల చెడుకోకూడదు. మనం వచ్చిన పని ఏంటి, కర్మ సిద్ధాంతం శాస్త్రం మీద మనకు నమ్మకం ఉండాలి. అనవసరంగా డిస్టర్బెన్స్ కాకూడదు. ఎవడో ఏదో తప్పుడు పని చేసి ఉంటాడు, ఎవడో వాడు పూర్వజన్మలో సంస్కారాలు తీసుకొని వచ్చి ఉంటాడు. వాడు చేసే తప్పుడు పనులకి వాడి సంస్కారాలకి నీకెందుకు శిక్ష పడతా ఉంది? నీ పాపం మూట కాకపోతే, నీ దగ్గర పాపం మూట లేకపోతే అసలు సంబంధం లేకుండానే ఉంటావు. ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళ కష్ట సుఖాలు కూడా సంబంధం లేకుండానే నీ కర్తవ్యాలు చేసుకొని పోతుంటావు. పట్టించుకోవాలనుకుంటే కూడా అన్ని డిస్టర్బెన్స్లు నీ బుర్రలో వచ్చి నీ బుద్ధిని పాడు చేస్తుంటాయి. కాబట్టి జీవన్ముక్త పురుషులు కూడా స్వతంత్ర పోరాటానికి వివేకానందుని పెద్ద పెద్ద గురువులు కూడా పిలిచినారు. సామాన్యులు కాదు కదా క్రాంతివీరులు. మీరు కూడా పోరాడాలి అట్లా ఇట్లా. కానీ వాళ్ళకి ఉదాసీన భావం ఉంటుంది. అంటే పరమాత్మనికి ఏమి భారతదేశం మీదనే ప్రేమ ఉంటుందా, మిగతా దేశాల మీద ద్వేషం ఉంటుందా? అంతా భగవంతుని సంతానమే కదా. అట్లాంటి భగవంతుని స్థితిని పొందిన యోగులకి నా దేశము వేరే దేశము, నా వాళ్ళు వేరే వాళ్ళు, నా మతము నీ మతం అన్నది ఏ భావన ఉండదు. వాళ్ళకి అంత గొప్ప స్థితిలో ఉంటారు. కాబట్టి ఇవన్నీ అస్సలు పట్టించుకోరు. నేను ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాను నేను. అందుకే ఈ మంచి చెడ అన్న కాన్సెప్ట్ని తీసి పెట్టేసినాను. అంతా కూడా జరిగిందేదంతా మంచికే, జరుగుతున్నదంతా మంచికే, ఇంకా జరగబోయేదంతా కూడా మంచిదే అని నేను ఇప్పుడు రిలాక్స్ అయిపోయి నా స్వరూపంలోనే ఉంటున్నాను, అలాంటి స్థితిలో ఉన్నానని జనక మహారాజు చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకా కొన్ని అనుభూతులు చెప్తున్నాడు. ప్రకృత్యా శూన్యచిత్తోయః ప్రమాదాద్ భావభావనః నిద్రితో బోధిత ఇవ క్షీణ సంసరణో హి సః. ప్రకృత్యా శూన్యచిత్తో యః ప్రమాదాద్ భావభావనః నిద్రితో బోధిత ఇవ క్షీణ సంసరణో హి సః. ప్రకృత్యా శూన్యచిత్తో యః, స్వాభావికంగానే ఇంకా చిత్తము మెమొరీ కలెక్షన్, చిత్తవృత్తి నిరోధ అని యోగులు అంటారు. ఊరికి అనవసరమైన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది.
అలాంటి చిత్తాన్ని ఆయన నిగ్రహించుకున్నాడు. ఇంకా ఆలోచనలు కూడా అసలు యాస్ట్కి వస్తూ ఉంది. మనసు ఆలోచన అనే పని, చింతన అనే పని చేస్తూ ఉంటే యాస్ట్కి వస్తూ ఉంది. ఆ మట్టానికి స్వరూప జ్ఞానం కలిగింది. కాబట్టి అలాంటి వ్యక్తి ఏదో ప్రమాదం వల్ల కొద్దిగా చింత చేసేలాగా కార్యం చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆయన వాస్తవికంగా ఏమీ చేస్తూ ఉండడు. ఎలాంటి నిద్రపోతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, మత్తులో జారిపోయినాడు అనిపిస్తూ ఉంటుంది, అజ్ఞానంలో వెళ్ళిపోయినాడు, తన స్వరూపాన్ని మర్చిపోయినట్టున్నాడు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఆ స్వరూపము తప్పితే మిగతాదన్నీ మర్చిపోతారు. చోటా మహారాజ్ అంత సిద్ధ పురుషుడు అంతిమ సమయంలో బెడ్ రిడన్ అయిపోయాడు. అంటే పడుకున్న పరుపులోనే మలమూత్రాలన్నీ పోస్తూ ఉంటే ఇంక శిష్యులు సేవ చేసుకుంటున్నారు. చాలామంది ఇంకా ఇలాంటి స్థితిలో పోయినాడు కాబట్టి ఇంకా మమ్మల్ని కూడా భక్తులను కూడా ఎవరిని గుర్తుపెడతలేడు కాబట్టి మరి జ్ఞానం కూడా మర్చిపోతారేమో. నేను సచ్చిదానంద స్వరూపాన్ని అనే జ్ఞానాన్ని కూడా ఆ సమయంలో మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా. మరి వృద్ధావస్థలో మతిమరుపు వస్తుంది. నేను సచ్చిదానంద స్వరూపాన్ని అనేది కూడా అది మర్చిపోతే కానీ ఇంకా పని స్వాహ అయిపోతుంది, అంత వేస్ట్ అయిపోతుంది. అందుకే శిష్యులు వచ్చి మహారాజ్జీ కోహం నేను ఎవరిని అంటే కానీ ఆయన కళ్ళు తెరుకునే సోహం అన్నాడు. నేనెవరో మీరు వాళ్ళే. అలాంటి స్థితిలో కూడా ఆయన నిశ్చయం మాత్రం కదలలేదు. మనం అజ్ఞానంతో ఏదేదో ఊహించుకుంటాం. ఆయన నా పేరు మర్చిపోయాడు, వాళ్ళ పేరు మర్చిపోయాడు, ఇంకా నేను ఇవన్నీ మర్చిపోయాడు అంటే నేను సచ్చిదానంద స్వరూపం అనే విషయాన్ని కూడా మర్చిపోయాను. మరి జ్ఞాపక శక్తి మర్చిపోవడం ఇవన్నీ మనసు తత్వాలు. ఆయన అసలు మనసులో లేడు, స్వరూపంలో నిలబడినాడు. అన్నీ నేను ఆత్మననే విషయం ఈ మనసు మర్చిపోతే ఆయన మర్చిపోతే మనం లేకుండా అయిపోతామా? సుషుప్తి అవస్థలో అసలు మనకు ఏం ఎరకే లేదు, మత్తులా ఉన్నట్టున్నాం. ఆ మాత్రానికి మనం ఏమైనా చచ్చిపోయామా? మనం లేనితనం ఏమైనా వచ్చిందా? దానికి సంబంధమే ఉండదు. ఈ మనసు మతి మరుపు ఏదైనా ఇలాంటి శాస్త్ర విషయాలు శ్లోకాలను మర్చిపోయినా కూడా ఆయనకు టెన్షన్ ఉండదు. ఎంత ఇంకా మర్చిపోతే ఈ అనాత్మ వస్తువులు, ఈ దృశ్య వస్తువులు ఇంకెంత మర్చిపోతే అంత మంచిది అనుకుంటా ఉంటాడు, లత్త కత్తిరించిపోయింది అనుకుంటా ఉంటాడు. కాబట్టి అలాంటి స్థితిలో ఎవడైతే ఉంటాడో వాడు తప్పకుండా వాడిలో అసలు సంసారం అనేది ఉండనే ఉండదు అని జనక మహారాజు చెప్తున్నాడు. క్వధనాని క్వమిత్రాని క్వమే విషయదస్యవః క్వశాస్త్రం క్వచ విజ్ఞానం యదా మే గలితా స్పృహ. క్వధనాని క్వమిత్రాని క్వమే విషయదస్యవః క్వశాస్త్రం క్వచ విజ్ఞానం యదా మే గలితా స్పృహ. క్వధనాన్ని ఇప్పుడు ఆ స్వరూప జ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ ధనం ఎక్కడంటే ధనంలో ధనం భావన లేదు. అంతకుముందు ధనం అంటే కన్నా ఇది నాకు పనికి వస్తుంది, దీనివల్ల ఎన్నో పనులు నాకు సిద్ధమవుతాయని దాని మీద విపరీతమైన మోహం అవన్నీ ఉంటుంది. కానీ ఆ స్థితిని పొందిన తర్వాత ఆ ధనంలాగా కనిపిస్తలేదు. క్వమిత్రాని మిత్రులు లేరు, శత్రువులు లేరు, అలాంటి ఉదాసీన భావంలో ఉంటారు. క్వమే విషయదస్యవః ఈ విషయ రూపము విషయాలు అని ఈ దొంగలు ఎక్కడ పోయి ఆ స్వరూప జ్ఞానం వచ్చిన తర్వాత ఈ దొంగలు కూడా కనిపిస్తా లేరు. ఇప్పుడు శాస్త్రం ఎక్కడ పోయా? పెద్ద బాగా ప్రయోజనం వచ్చేలాంటి ఆ శాస్త్రం కూడా కనిపిస్తలేదు ఇప్పుడు. అంటే అది కూడా మిథ్యాత్వ నిశ్చయం అయిపోయింది.
క్వచ విజ్ఞానం, ఆ శాస్త్రం ద్వారా పొందిన నేను సచ్చిదానంద స్వరూపని నీ అహంకారం బలవంతంగా చాలా కష్టపడి టెన్షన్ తీసుకొని మరి అభ్యాసాలు చేస్తుండే కదా, ఆ విజ్ఞానము ఆ మనసు అంతఃకరణం ఎక్కడ పోయినాయి, మొత్తం అన్నీ పోయినాయి. యదామే గలితా స్పృహ, కాబట్టి ఎప్పుడు ఇవన్నీ కూడా నాలో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అలాంటి గొప్ప స్థితిలో నేను ఉన్నాను అని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో విజ్ఞాతే సాక్షి పురుషే పరమాత్మని చేశ్వరే నైరాశ్య బంధమోక్షే చ న చింతాముక్తయే మమ. విజ్ఞాతే సాక్షి పురుషే పరమాత్మని చేశ్వరే నైరాశ్యే బంధమోక్షే చ న చింతాముక్తయే మమ. విజ్ఞాతే సాక్షి పురుషే, ఒక్కసారి ఆ సాక్షి చైతన్యాన్ని నేనను తెలుసుకున్న తర్వాత పరమాత్మనిచ ఈశ్వరి, అన్నిట్లో కూడా నేనే ఉన్నాను సాక్షి రూపంలో అని తెలుసుకున్న తర్వాత నైరాశ్యో బంధమోక్షేచన చింతాముక్తయే మమ. బంధనంలో ఉన్నానన్న భావన లేదు, అసలు ముక్తిని పొందాలనే కోరిక కూడా పోయింది. ముక్తిని పొందాలనే కోరిక కూడా అజ్ఞాన మూలకమే. నువ్వు బంధనంలో ఉంటేనే కదా మోక్షం వచ్చింది. అసలు బంధనము వాస్తవికం కాదు కదా, ఊహించుకున్న బంధం అంతే. చింత చెట్టు నువ్వు పట్టుకుని చింత చెట్టు నన్ను పట్టుకుంది అనుకున్నావు. ఈ శరీర సంఘాతాన్ని మీద నువ్వు తాదాత్మ్య సంబంధం పెట్టుకొని ఈ శరీరంలో నేను ఇరుక్కుపోయినని అనవసరంగా అనుకుంటున్నావు. నువ్వు ఇరుక్కుపోయే స్వభావం కాదు. నిన్ను అవసరం ఎవరు ముట్టుకోలేరు, పట్టుకోలేరు. అనవసరంగా ఈ శరీరము నాదని సంబంధం పెట్టుకుంటున్నావు. ఎక్కడ ఇది నాది నేను అనే సంబంధం పెట్టుకుంటావో అక్కడున్న సుఖ దుఃఖాలు నీవైపోతున్నాయి అంతే. ఆ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత అంతిమ కోరిక ఏది, మోక్ష. నేను మోక్షాన్ని పొందాలి, ముక్తుడు కావాలని కోరిక, ఆ కోరిక కూడా పోయింది, చచ్చిపోయింది. అప్పుడు నువ్వు రిలీజ్ అయిపోతావు ఈ బంధనం నుంచి. అన్ని కోరికలు చంపుకొని ఒక మోక్ష కోరికలో వచ్చి అక్కడ ఏలాడుతుంటే అక్కడ కష్టపడతా ఉంటే అనవసరంగా ఈ మనసు బుద్ధిని పట్టుకొని ఏలాడుతూ ఉంటుంది. విపరీతమైన ప్రయత్నాలు ఆ మనసు ద్వారా గట్టిగా దాని సచ్చిదాన్ని స్వరూపం పట్టుకోవాలి. అసలు నేను ఆల్రెడీ సత్యంగా నేను ఎప్పటికీ ఉండే ఉంటాను. ఈ మనసు పట్టుకోకపోయింది, ఈ పనికిరాని మనసు లేకపోయినా కూడా నేను ఉంటాను. ఈ మనసు బుద్ధులతోటి బలవంతంగా దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు అనే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ప్రయత్నము కూడా ఆగిపోతుంది. అలాంటి స్థితిలో నేను ఉన్నాను అని జనక మహారాజు చెబుతున్నాడు. ఇది ఫైనల్ మెసేజ్. ఈ అష్టావక్ర గీత విన్న తర్వాత సైలెంట్గా కూర్చొని పెట్టేస్తుంది. ఇంక మళ్ళా నీకు ప్రవృత్తి కర్మలకు అవకాశం ఉండదు. అందుకే ఇది కేవలం ఉత్తమైన అధికారులకు మాత్రమే చెప్తారు. ఇది బిగినర్స్కి స్టార్టింగ్ చేసేటోళ్ళకి అస్సలు కుర్రకు కూడా ఎక్కువ ఇది ఏంటంటే, ఎందుకంటే ఇంక నువ్వు ఒక క్రియ చేయడానికి ఆస్కారం ఉండదు. ఒక తప్పు కూడా మళ్ళీ చేస్తే కానీ దొరికిపోతావు ఇంకా దొంగలు. ఇన్ని రోజులు జ్ఞానం ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకంటే చెప్పేశాడు నీకు జ్ఞానం ఉంటే ఇలాంటివన్నీ ఇంకేమి జరగకూడదు అని. ఆ కోరికను కూడా తీసి పక్కన పెట్టారు. బంధాన్ని నువ్వు స్వీకరిస్తుంటేనే నేను ముక్తిని పొందాలనే కోరిక ఉంటుంది. ఆ బంధనాన్ని నువ్వు అసలు మంచి విచారం చేసి తీసి పక్కన పెట్టేసినట్టు మోక్షం ఏంటి? ఇదంతా ద్రవిడ ప్రాణాయామం అంతే. సిద్ధ వస్తువుకు సాధనలు ఉంటాయా? ఆకాశాన్ని పొందడానికి ఏమి క్రియ చేయాలి? ఆల్రెడీ పొందే ఉండాలి. ఏమి క్రియలు చేయాల్సిన ఉన్న సత్యాన్ని తెలుసుకొని అందులో ఆనందంగా జీవించాలన్న, ఆనందంగా ఉండాలంతే. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో అంతర్వికల్పశూన్యస్య బహిస్వచ్ఛందచారిణః
భ్రాంతస్యేవ దశాస్తాస్తా తాదృశా ఏవ జానతే అంతర్వికల్పశూన్యస్య బహిస్వచ్ఛందచారిణః భ్రాంతస్యేవ దశాస్తాస్తా తాదృశా ఏవ జానతే. అంతర్వికల్ప శూన్యస్య, ఆ జీవన్ముక్త పురుషునికి లోపల బయట అన్నది కూడా ఇవన్నీ పరిచిన్న బుద్ధులే, బౌండరీలు. ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాను కాబట్టి దిశలు పూర్వ దిక్కు, పశ్చిమ దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు అని. శాటిలైట్లో పైకి మన భూగోళాన్ని దాటి పైనకి వెళ్ళిపోతే అసలు దిక్కులే ఉండవు. దిక్కులు కూడా మనము ఈ భూలోకానికి సంబంధించినప్పుడే దిక్కులు ఉంటాయి అంతే. అలాగే ఆ స్థితిలో, సర్వవ్యాపక స్థితిలో పోయిన వాళ్ళకి లోపల బయట అన్న ఆ భావనలు కూడా ఉండదు. అలాంటి జీవన్ముక్త స్వచ్ఛందచారి లాంటి జీవన్ముక్త పురుషుని బయటికి భ్రాంతుల్లాగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు జీవన్ముక్త పురుషులని ఇంకొక అలాంటి జీవన్ముక్త పురుషునికే సాధ్యము. జ్ఞానిని గుర్తుపట్టడానికి కూడా నువ్వు జ్ఞాని అయి ఉండాలి. అందుకే శిష్యుడు గురువుని ఎదిగేటప్పుడు నీకు శ్రోత్రియత్వ గుణమే నీకు తెలిసేది, బ్రహ్మనిష్టత్వాన్ని తెలుసుకునే యోగ్యత నీకు ఉండదు శిష్యునికి అని చెప్పేది. నువ్వు జీవన్ముక్త పురుషుడు అయితేనే ఇంకో జీవన్ముక్త పురుషుని గుర్తించే సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అమెరికాకి ఎక్కడికో పోయి ఉంటాం. ఎవరన్నా భారతీయుడు కనిపిస్తే కానీ వాడు ముఖం చూస్తే టక్కని మనం వీడు మన దేశంలో లాగా ఉండడానికి గుర్తుపెట్టేస్తాం. ఎందుకంటే మనము భారతీయులు కాబట్టి మనం ఇంకో భారతీయుని ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అలాగే ఒక ఎవరు జీవన్ముక్త పురుషుడు అయి ఉంటాడో వాడే ఇంకొక జ్ఞానిని జీవన్ముక్త పురుషుని గుర్తుపట్టగలడు. అంతేగాని అజ్ఞాన అవస్థలో ఉన్న శిష్యునికి ఆ సద్గురువులో ఉన్న జీవన్ముక్తి అవస్థను, జీవన్ముక్త పురుషుని గుర్తుపట్టేలాంటి సామర్థ్యము ఉండదు. ఏమి నారాయణ చైతన్యం అర్థమైందా? పోతుంది. మంచి విషయం చెప్పేటప్పుడు నీకు తేనిటికి వచ్చేసి నీకు మనసు అట్టు తీసుకెళ్ళిపోయా. ఏం చెప్తుంది ఇప్పుడు? చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను. పిల్లులు తిరుగుతూ ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. గమనం అట్ట పెట్టడం ఏంటి? చెప్పుతున్న వాక్యాల్లో పెట్టాలి కదా. అది ముఖ్యమైపోయిందా? ఆ తేనెం సత్యం అయిపోయిందా? మంచి విషయం చెబితేనే జ్ఞానుల్ని ఎవరు గుర్తుపెడతారు? నేను గుర్తుపెడతావా? జీవన్ముక్త పురుషుల్ని పెట్టనీకైతుందా? మరి ఎవరు గుర్తుపెడతారు వాళ్ళని? ఆయన ఎట్లా గుర్తుపెడతావు? ఆయన నిజమైన గురువునా, ఒట్టి పుస్తకాలు చదివేసి బడబడా అని చెప్తున్న గురువు అని ఎట్లా కనుక్కుంటావు? చూడు, విషయం చెప్తే నువ్వు కనుక్కోలేకపోతుంది. అందుకే ఏకాగ్రతతోటి వినాలి. దీనికోసమే ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టి వచ్చాము. దీని కాకుండా నీకు పురుగులు, పిల్లిలు, చిన్నపిల్లలు అవి ఇంపార్టెంట్ అయిపోయినాయి. అవి చూస్తున్నా కూడా అసలు గమనం పోకుండా ఏకాగ్రంతో వినాలి, లేకపోతే వ్యర్థమైపోతుంది. ఎప్పుడు చూస్తూ ఉంటాను నేను, చుట్టూ ఏదైనా క్రియలు జరుగుతుంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. పాఠం చేసేటప్పుడు పాఠంలోనే ఉండాలి ఏకాగ్రత, అటు ఇటు పోకూడదు. ఇది మన స్టోరీ, ఇది మన కథ. ఇది అలాంటి స్థితికి మనం వెళ్ళాలి. అక్కడ అది స్థితి మన స్వరూపం. ఇది ఇక్కడ బోర కొడితే ఎట్లా? నీకు బయట ప్రపంచ విషయంలో బోర కొట్టాలి. అక్కడ మంచి ఏకాగ్రతను పెంచుకోవాలి. అంత సామాన్యంగా టైంపాస్ చేసుకొని బుర్రకథలు, హరికథలు వింటే వచ్చేసేది కాదు. ఇది తత్వ విచారం. ఇది తత్వ విచారం. విపరీతమైన ఏకాగ్రత ఉండాలి. ఇట్లా బొమ్మల్లాగా స్టిల్ ఉండాలి.
సరే ఒక ಹೌದು జ్ఞానిಗಳಿಗೆ జ్ఞానులకు ఇంకో జ్ఞాని అసలు వాళ్ళు మాట్లాడుతుంది అసలు అవరాలనే తెలిసిపోతుంది. ఒకసారి రమణ మహర్షి అక్కడ ఉన్నప్పుడు వీరు శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామీజీ ఆయన అవధూతే. ఆయన 3 సంవత్సరాలు వివేకచురంకి టీకా రాసి దిగంబర అవస్థకి వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ ఇంకా తిరువన్నామలైకి గుడికి దర్శనానికి అడ్డుపోయి ఉంటారు. ఈయన జీవన్ముక్త పురుషుడే, రమణ మహర్షి జీవన్ముక్త పురుషుడే. ఇంకా తిరువన్నామలైకి కొండకు ప్రదక్షిణ చేశాడు. ప్రదక్షిణ చేసిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తే ఆ బయట ఉన్న చంద్రశేఖర భారతీ స్వామిజీ బయట నుంచినే దండం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి లోపలికి రాలేదు. ఇంకా ఈ లోపల ఉన్న వాళ్ళు తట్టుకోలేకపోతారు కదా. అయ్యో శృంగేరి శంకరాచార్యులు వచ్చినారు, అది కూడా అవధూత స్థితిలో ఉన్న శంకరాచార్యులు. స్వామీజీ మరి వాళ్ళు బయటకు వచ్చారు, మరి వాళ్ళు మనం లోపలికి పిలిచి వాళ్ళకు మర్యాద చేయాల్సి ఉంటుంది, అట్లా ఇట్లా మనం చేయలేకపోయాము, అట్లా ఇట్లా వీళ్ళ బాధలు వీలదు. అంతటి మహానుభావుడు వచ్చినాడు కదా, ఆయన మంచిగా రిసీవ్ చేసుకోవాలి లోపలికి, ఆయన మనం పట్టించుకోలేదు అని. అప్పుడు వాళ్ళకి ఏరా చంద్రశేఖర భారతీ స్వామీజీ వేరు, నేను వేరా, మేమిద్దరు 2 వస్తువులమా మీ అజ్ఞానం కాకపోతే అంటే వాళ్ళు ఒకటే స్వరూపం కదా. అలాంటి స్థితిలో ఉంటారు. మనము మా పరిచిన్న బుద్ధిలో ఉంటాము. మనకన్నా కొద్దిగా ఎక్స్ట్రా పౌరులను వస్తే కానీ అసలు తట్టుకోలేము. విచిత్రంగా కోతుల్లాగా ఆడతాము. వాళ్ళకి వీఐపీ ట్రీట్మెంట్లు ఇచ్చి పూలారాలు వేసి అట్లా ఇట్లా అని చెప్పేసి ఇంకా డ్రమ్ములు కొట్టుకొని లోపల తీసుకొని అంతటా వాళ్ళే ఉంటారు. వాళ్ళకు అవన్నీ ఆ క్రియలు ఎందుకు చేస్తారు? వాళ్ళు లేనితనం ఏమీ లేనేది కదా, భేద బుద్ధి లేనే లేదు. మనకు భేద బుద్ధి ఉంది కాబట్టి నేను చాలా చిన్నోడిని, ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఆయనకి నేను చాలా మర్యాద చేయాలనేది ఉంటుంది. వాళ్ళు ఆ భేద బుద్ధినే ఉండదు. అలా ఒక జీవన్ముక్త పురుషుని ఇంకో జీవన్ముక్త పురుషుడే తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా రమణ మహర్షి ఒక ట్రిక్ చూపించాడు నిజమైన గురువులు కనుక్కోవడానికి. మిగతా లక్షణాలు శ్రోత్రియ ఇది స్థితప్రజ్ఞ లక్షణాలు ఏమేమో లక్షణాలు చెప్పారు కదా, గురువులు అంటే ఇట్లుంటారు అట్లుంటారని. ఆ లక్షణాలన్నీ పట్టుకోకపోతే నువ్వు అసలు గుర్తుపట్టలేవు. కాబట్టి ఒక లక్షణం మాత్రం ఆయన దాచిపెట్టలేవు. ఏంటంటే ఆయన దగ్గరలో నీ మనసు ఎంతో ఉద్రిక్తమైన డిస్టర్బ్ అయిన మైండ్ ఉండి కూడా ఆయన దగ్గరికి పోయినప్పుడు నీ మనసు చల్లగా అయిపోతుంది. ఇంకా కాసేపు ఆయన దగ్గర కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది, మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. ఎంత ఉద్రిక్త మనసు అయినప్పటికీ కూడా అలా చల్లబడిపోతుంది. ఈ ఒక్క గుణాన్ని మాత్రం ఆయన దాచిపెట్టుకోలేడు. మిగతావన్నీ కూడా కోపంగా ఉన్నట్టు, అసలు స్నానమే శౌచ లక్షణాలు లేనట్టుగా ఎన్నో లక్షణాలు అంతా జనాలతోటి పనికిరాని భక్తులంతా దూరంగా ఉంచడానికి అలాంటివన్నీ అవలక్షణాలు కొన్ని పాలించుకో ఉంటారు వాళ్ళు, దూరం పెట్టడానికి పనికిరాని వాళ్ళని. కాబట్టి మనం అవన్నీ ఎదుర్కొంటూ పోతే కనిపెట్టలేము. అందుకే ఒక శ్రోత్రియత్వమే నేను నిజంగా శిష్యునికి గుర్తుపెట్టడానికి దొరికింది. ఈ శాస్త్రముఖ సత్యాన్ని శిష్యునికి పూర్ణంగా బోధ చేసే సామర్థ్యం ఒకటి ఉన్నప్పుడు అక్కడికే సరెండర్ అయిపోవాలి. బ్రహ్మనిష్టత్వాన్ని అజ్ఞాని అయిన ముముక్షు ఎట్లా తెలుసుకుంటాడు ఈయన యోగ్యమైన గురువు అని చెప్పేసి? వానికి ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి జీవన్ముక్త పురుషుని ఇంకో జీవన్ముక్త పురుషుడే తెలుసుకోవడానికి వీలవుతుంది, కానీ మిగతా వాళ్ళు తెలుసుకోవడానికి వీలు కాదు. మూగవాడు బెల్లం నాకినట్టు అంతే, ఆ స్వరూపం అంతే. నువ్వు ఆ స్థితికి పొందిన తర్వాతే నీకు అది తెలుస్తుంది అని. మిగతాది మనము నెక్స్ట్ క్లాసులో మనం విచారించేద్దాం. 12:30 నుంచి 1:30. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.